దేవుని నామానికి మహిమ కలిగినాక అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే, వెలుగు వచ్చి ఉన్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు వెలుగు మన మీదకి వచ్చింది. లెగండి, లెగిసి తేజరిల్లండి. ఆయన మహిమ మన మీదకి వచ్చినప్పుడు, ఆయన జీవపు వెలుగు మనల్ని ఆకర్షించినప్పుడు, ఈ లోకంలో మనందరి జీవితాల్లో దేవుడు ఏమి ఇస్తాడంటే శాంతిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాడు. చుట్టూ ఉన్న ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు మనల్ని ఆవరించున్న వేదన, శోధన, బాధలు, కష్టాలు, అప్పుల సమస్యలు, ఒకరికొకరు పడని విషయాలు, ఆత్మీయంగా అభివృద్ధి చెందలేకపోవటం, వేదన కలిగిన పరిస్థితులు ఉండటం, అన్నిట్లో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని తీసుకొస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. అక్కడ ఆశ్చర్యకరమైన తన వెలుగు, ఆ వెలుగులోకి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ భూలోకంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా దేవుడు మనోధైర్యాన్ని ఇస్తాడు, మనో సంతోషాన్ని ఇస్తారు. ఆయన నేనున్నాను అనేటువంటి జీవపు వెలుగు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం 14వ వచనంలో కూడా దేవుని వాక్యంలాగా రాయబడి ఉంది, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉన్నట్లుగా మీరు కూడా కొండ మీద ఉన్న పట్టణం వల్లే మీరు ఉంటారు. దేవుని వెలుగులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడి భూలోకంలో మన అన్ని విషయాల్లో కూడా మన ఎదురు ఎంత చీకటి శక్తులు ఆవరించినా, మన చీకటి శక్తులు మనల్ని పడద్రోయాలని చూచినా, వేదన, శోధన, బాధల, ఇక్కట్ల, కష్టాల్లోకి మనం ప్రయాణం చేయాలని ఎన్ని దుష్టుడు ఎన్ని గలిబిలు చేసినా కూడా ఆ జీవపు వెలుగు మనల్ని ఏం చేస్తుంటే నిత్యత్వానికి నడిపిస్తుంది. ఆయన కనుగొన్నవాడు జీవమును కనుగొని ఉన్నాం. నీతిమంతులకు చీకట్లో కూడా వెలుగు ప్రసాదించబడుతుందని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. అందుకనే ఆయన వెలుగునకు మన వారసులవుదాం, ఆయన జీవానికి మన వారసులవుదాం, ఆయన సన్నిధికి మన వారసులవుదాం, ఆయన బలానికి మనం వారసులవుదాం. ఏ పరిస్థితి నుంచి అయినా, ఎన్ని మనం పోరాడేది ఆకాశంలో చీకటి శక్తులు దురాత్మల సమూహంతో అయినప్పటికీ ఆయన వాక్యములు వెల్లడి కూడా తోడనే వెలుగు కలిగింది. అది తెలివి లేని వారికి తెలివినిచ్చునని 119వ కీర్తన 132వ వచనం ఆధారంగా ఆ తెలివిని, ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకొని ఆయన సాక్షిగా మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు. ఆ జీవపు వెలుగుతో మమ్మల్ని నింపి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.